నేచర్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ అంటారు. అందుకే అప్పుడప్పుడు పొల్యూషన్ కి కొంచెం దూరంగా నేచర్ కి కొంచెం దగ్గరగా వెళ్ళి టైం స్పెండ్ చేస్తే కుప్పలు తెప్పలుగా పడున్న మన స్ట్రెస్, చిరాకులు, విసుగులు అన్నీ తగ్గిపోతాయి. ఇవాళ మేము అదే చేయబోతున్నాం. Hi friends, welcome to Voice of Vasapitta. This is your Madhuri Krishna and first time చూస్తున్న వాళ్ళకి మేము ఐర్లాండ్లో ఉంటున్నాము. ఇక్కడ మేము టెంపరీ స్టేగా వచ్చాం. సో కోవిడ్ వల్ల ఇరుక్కుపోయాం అనమాట. మేము ఇక్కడ దగ్గరున్న ప్లేసెస్ అవి కవర్ చేస్తూ చిన్న చిన్న వ్లాగ్స్ చేస్తాం. అండ్ నా ఛానల్లో పేరెంటింగ్, కుకింగ్, ఇంకా లైఫ్ స్టైల్ చాలా వ్లాగ్స్ ఉండబోతున్నాయి. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎంటర్టైన్మెంట్ పక్కా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇవాళ ఏంటంటే నేను ఒకసారి ఫ్లాప్ వ్లాగ్ అని చేశాను, మీకు గుర్తుందో లేదో, సన్నీ రైనీ డే వ్లాగ్ అని. ఆ రోజు రావాలనుకున్న పార్క్ మొత్తానికి ఇవాళ కుదిరింది. ఎందుకంటే మా ఆయనకు కుదిరినప్పుడు సన్ ఉండదు, సన్ ఉన్నప్పుడు ఆయన ఎక్కడికో బిజీగా ఉంటారు, కాల్స్ ఉంటాయి. సో ఫైనల్గా ఇవాళ రెండు కుదిరాయి. సో మేము వచ్చాము ఇక్కడికి. వీఆర్ హ్యావింగ్ నైస్ టైం. ఇక మేము అటు నుంచి వచ్చాము, ఇలా వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే చాలా వాటర్ మధ్యలో ఉంటుంది. సో దట్ చిన్న చిన్న బ్రిడ్జెస్లో ఉంటాయి ఇలాగా. సో ఇది ఒకటి బ్రిడ్జ్, ఇది ఒక బ్రిడ్జ్. దీని కింద నుంచే వాటర్ పాస్ అవుతుంది. చిన్న చిన్న మన అంటారు వాటిని ఏదో పాయల కింద అంటారు కదా, అలా. సో మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇదిగో నాకు ఒక ఫోటో కూడా పోస్ట్ చేశాను ఇన్స్టాలో ఒకసారి. అక్కడ కూర్చొని దిగామన్నమాట. వెళ్దాం అర్జున్ అక్కడికి. వాటర్ పార్క్, అంత పెద్ద పేరు అదే కదా, అంత పెద్ద పేరు పెట్టావు దానికి. ఫస్ట్ ఇక్కడికి వెళ్దాం, ఇటు బాగుంటుంది. ఇక్కడ ఫొటోస్ కూడా ఫస్ట్ మెయిన్ ప్లేస్ ఇక్కడికి, దీనికోసమే వస్తాము. ఇక్కడ 4-5 సార్లు వచ్చాము, చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడికి వెళ్దాం. అండ్ ఇక్కడ నుంచి నేను ఒక్కసారి మా ఫ్రెండ్తో వచ్చినప్పుడు కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేశాను. నేను అది యూట్యూబ్లో కూడా కమ్యూనిటీ ట్యాబ్లో నేను పోస్ట్ చేశాను అనమాట. చాలా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు గ్రాస్ అది క్లీన్ చేయలేదు అనుకుంటా. సో కొంచెం ఇలా ఫుల్గా ఒత్తుగా ఉంది. వాటర్ సౌండ్ ఎంత బాగుంటుంది కదా. అర్జున్ ఆయన అటెక్కో వెళ్ళారు, వాళ్ళని తీసుకొని వస్తాం. Come on, come on, come on, come on. Watch it carefully, okay? Watch it carefully. Yeah, keep it going. పట్టుకుంటావా? Yeah. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తాను. Yeah. Good. ఎక్క ఉన్నాయని కెమెరా. Shall I pause it? Oh my god, 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 oh my god. Yeah. Now I'm gonna capture water. ప్రపంచంలో వాటర్ సౌండ్, నేచర్ సౌండ్ ఏదైనా సరే, బర్డ్స్ కానీ ఇలా వాటర్ సౌండ్ చాలా చాలా రిలాక్సింగ్గా, సూదింగ్గా ఉంటుంది కదా. నాకు ఇక్కడికి వస్తే వెళ్ళబుద్ధి ఇదనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మెయిన్గా నేను బీచ్ని కూడా బాగా మిస్ అవుతాను. బీచ్లో కూడా కూర్చొని హాయిగా సౌండ్ వింటుంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. యా, హియర్ వి ఆర్. అర్జున్ వస్తాడంట కానీ రావద్దని చెప్పి నేను అడుగుతున్నాను అన్నమాట. వద్దు వద్దు, ఇక్కడ అంత బాగాలేదు యాక్చువల్లీ. ఇటు మొన్న ఇక్కడ ఇంకో రాయి ఉండాలి, లేదేంటో కదా, చిన్నది. వాటర్లో మునిగిపోయినట్టు. ఇదే సేమ్ ప్లేస్. సరదా అయిపోయింది, ఇంకో ప్లేస్కి వెళ్తాం. ఇటు ఆల్రెడీ ఒకసారి వెళ్ళాం కదా, ఇటు వెళ్దామా? We'll go this way. అంత ఎగ్జాక్ట్
ఫార్ ట్రిప్ పెద్ద పెద్ద మాట. యా, ఇక్కడ సమ్మర్లో నేను సినిమాల్లో చూడడం తప్ప ఎప్పుడు నేను ఇది పర్సనల్ కూడా ఎప్పుడు చూడలేదన్నమాట. సో ఇది చాలా ఇష్టం. యాక్చువల్లీ మొత్తం మేనా జూన్ ఆ టైంలో ఫుల్ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు యాక్చువల్లీ నీట్గా ట్రిమ్ చేస్తున్నట్టున్నారు, చాలా రేర్గా కనిపిస్తుంది అనమాట. కనిపించినప్పుడులా తీసుకొని ఉఫ్ఫు ఉఫ్ఫు అని చెప్పి అర్జున్ నేను కాంపిటీషన్ దానికి. మళ్ళీ అర్జున్ ఇంకోటి ఉంది కావాలా నీకు? ఉఫ్ ఉఫ్ అంటావా? నువ్వు అక్కడ ఉంది తెచ్చుకో. ఐల్ గివ్ యూ వన్. అంత ఫాస్ట్గా పోయిండు. బ్రేక్ 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 బ్రేక్. ఇక్కడ పైన చిన్న హిల్లా చూపించు, ఇలా హిల్లా ఉంది కదా, ఇది పైన ఒక బెంచ్ ఉందన్నమాట. నేను మా ఫ్రెండ్తో వాక్ వచ్చినప్పుడు చూశాను, అప్పుడు వెళ్ళలేదు. లైక్ మనకి గీతాంజలి సినిమాలో ఉంటుంది చూసారా, అలాగా సాల్వ్ వేసుకొని నాగార్జున సాంగ్ పాడతారు, అలాంటి సీనరీ ఉంటుంది. అర్జున్ దా వెళ్దాం, దా వెళ్దాం రండి. Here it is. ఇక్కడ నుంచి డౌన్ కి వే ఉంది అలా. నేను పిచ్చిపోహంలో ఇలా గడ్డలోంచి వచ్చాను, ఇటు నుంచి వస్తే ఈజీగా అయ్యేది. సో హియర్ ఈస్ ద వ్యూ. నాకన్నా ముందు మా స్కూటీ వెళ్ళిపోయింది. Here is the view. What? Pam pam pam. Pam pam pam. Go there. Yeah, let's take photo at least. ఇక్కడ నుంచి ఇలా ఫుల్ కాలనీ కనిపిస్తాయి. దీని వెనకాల సైడ్స్ కూడా కాలనీస్ ఉంటాయి. సో చూసారు అక్కడ హౌసెస్ కనిపిస్తున్నాయి కొంచెం ఇలా. ఇక్కడ నుంచి వ్యూ ఇలా అంత మంచిగా కనిపిస్తుంది. నా కొడుకు ఇంకెక్కడి నుంచి వెళ్దామని గౌరవంగా అడిగాడు. సో దట్ వి ఆర్ మూవింగ్. ఇప్పుడు మేము ఒక 1/4 కవర్ చేసాం అంతే. ఈ పార్క్లో చాలా పెద్దది. వాక్ అంటే ఇలా నెంబర్ ఆఫ్ సర్కిల్స్ ఉంటాయి అన్నమాట. అందరూ అలా వాక్ చేస్తూ ఉంటారు. 200 ఏకర్స్ అంట మొత్తం. మా ఆయన అడుగుతున్నాను ఎంత అని. అండ్ నెంబర్ ఆఫ్ గేట్స్ అనమాట మొత్తం ఏరియాకి. అటు సైడ్ని మెయిన్ రోడ్ కనెక్ట్ చేసేది ఒకటి. ఇప్పుడు మేము వచ్చినది ఒకటి. ఒక ప్లే గ్రౌండ్ ఉండింది, ఫుట్బాల్ అవన్నీ నేర్పిస్తారు అక్కడ, ట్రైనింగ్ సెషన్స్ అవి జరుగుతాయి. అదొకటి. చాలా వేస్ ఉన్నాయి. అండ్ గ్రాండ్ కెనాల్ అని ఇక్కడ ఒక పాత్ ఉంటుంది, ఇలా మధ్యలో ఫుల్ వాటర్ ఉంటుంది అనమాట. అటు ఇటు వాకింగ్కి ప్లేసెస్ ఉంటాయి. ఒక ఫోటో అటాచ్ చేస్తాను ఇప్పుడు చూడండి, అది కూడా చాలా బాగుంటుంది. దానికి కనెక్షన్ ఉందన్నమాట. సో అది ఇవాళ మా చిన్న ఈవినింగ్ వ్లాగ్. నచ్చింది అనుకుంటున్నాను. నేను ఇక్కడ ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయాలి, సో దట్ నాకు ఫోటోగ్రఫీ దానికి ఇలాంటి ప్లేసెస్ చాలా బాగుంటాయి. నేను ఎప్పుడు చెప్పలేదు, నాకు ఫోటోగ్రఫీ చాలా చాలా ప్యాషన్. లైక్ మెయిన్ మనసులోంచి ఇంట్రెస్ట్గా వచ్చి చేసే పని అదనమాట. ట్రై చేస్తూ ఉంటాయి, ఎప్పుడు ఏది చూసినా ఇది ఎలా క్యాప్చర్ చేయాలి, ఇది అలా చేయాలని థాట్స్ ఉంటూ ఉంటాయి. బట్ ఐ విష్ నేను మంచిగా ట్రైనింగ్ తీసుకొని ప్రొఫెషనల్గా గ్రో అవ్వాలని చెప్పి నా ఆశ. చూడాలి ఎప్పటికి నేర్చుకుంటానో ఏంటో అని. అండ్ ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? జస్ట్ 9 o'clock. రాత్రి 9ంటికి ఇలా ఉంది వెదర్. అండ్ జస్ట్ సన్సెట్ అవుతోంది. సో దట్ మీకు ఆ చివరంతా గోల్డ్ కలర్ అంతా సన్సెట్ అనమాట. నేను ఇక్కడ నుంచి తీయలేను, మెయిన్ రోడ్కి వెళ్తే కనిపిస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నా బ్యాటరీ కూడా అయిపోయింది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మీ వ్యూస్ ఏమంటే షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను. See you for now. Bye bye.